హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 10th సెప్టెంబర్ 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపు నుండి వస్తున్న కరెంట్ అఫైర్స్ అండ్ పేపర్ అనాలిసిస్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుందండి. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేస్తారని కోరుకుంటున్నాను. మన ఛానల్ ద్వారా వస్తున్న కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ ఎవరికైనా సరే పీడిఎఫ్ రూపంలో కావాలి అనుకుంటే మన దగ్గర 2021 జనవరి నుండి 2022 ఆగస్టు వరకు కూడా ఉండడం జరిగిందండి. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, పర్ మంత్ వచ్చేసి 25 రూపీస్ అండి, అంటే ఒక నెలకి 25 రూపాయలు. అదే ఒకవేళ మీరు ఒక సంవత్సరం తీసుకోవాలనుకుంటే, ఒక సంవత్సరం అంటే 12 నెలలు అండి, గుర్తుపెట్టుకోండి. 12 నెలలు కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే కేవలం 200 రూపాయలకే వస్తుంది. సో మీరు 12 నెలలు ఈ 200కి తీసుకోవడం ద్వారా మీకు దగ్గరగా 100 రూపీస్ నుండి 120 రూపీస్, అంటే 120 రూపీస్ వరకు కూడా మీకు సేవ్ అవుతాయి. కాబట్టి ఇది ప్రజెంట్ గోల్డెన్ ఆఫరు. ఇది ఎప్పటి వరకు ఉంటుందో మనం చెప్పలేము. 12 నెలలది కేవలం 200కే రావడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే సో మీరు ఇక్కడ కనబడుతున్న ఏదైతే గూగుల్ పే, ఫోన్పే కానీ అండ్ పేటిఎం ద్వారా కానీ డబ్బులు పంపించి ఈ నెంబర్కి పంపించిన స్క్రీన్ షాట్ తీయండి. విత్ ట్రాన్సాక్షన్ ఐడితో స్క్రీన్ షాట్ తీసి కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేస్తే, మీరు సెండ్ చేసిన 24 అవర్స్లోగా మనం వెరిఫై చేసుకొని మీకు ఆ సంబంధించిన ఫైల్స్ పీడిఎఫ్ రూపంలో పంపించడం జరుగుతుందండి. గుర్తుపెట్టుకోండి, 12 నెలలది 200 రూపాయలు, పెర్ మంత్ అయితే 25 రూపీస్. మన దగ్గర ఆగస్ట్ వరకు కూడా ఉన్నాయండి. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, 12 నెలలు 200. ఒకవేళ మీరు అంత ఎక్స్ట్రా కావాలనుకుంటే దానికి ఎక్స్ట్రాగా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మీకు పీడిఎఫ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అయితే గుర్తుపెట్టుకోండి, రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో అండ్ జరుగుతున్న ఎగ్జామ్స్లోని అండ్ ఫ్యూచర్లో వచ్చే ఎగ్జామ్స్లో మన ఛానల్ నుండి వచ్చిన కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ చాలా యూస్ఫుల్ అయ్యాయి. సో మన ఫస్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్టయితే, కేంద్ర రాష్ట్ర శాస్త్రీయ సదస్సు 2022ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి శ్రీ నరేంద్ర మోదీ అండి. చాలా ఇంపార్టెంట్ బిట్ అవుద్ది ఇది ఫ్యూచర్లో. చూడండి, కేంద్రం నిర్వహించే కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వాలు దూరంగా ఉండడం ఈ మధ్య తరచుగా జరుగుతోంది. అంటే యాక్చువల్గా ఇది పొలిటికల్ టైప్ న్యూస్ అనమాట. ఇది పక్కన పెడితే తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కేంద్ర రాష్ట్ర సైన్సెస్ అంటే శాస్త్రీయ సదస్సును ప్రారంభించగా దీనికి జార్ఖండ్ అండ్ బీహార్ అయితే అటెండ్ కాల. అయితే దేశంలో ఉన్నత ప్రమాణాలతో కూడిన శాస్త్ర అంటే సైన్స్, సాంకేతిక అంటే టెక్నాలజీ, సృజనాత్మకత అంటే ఇన్నోవేషన్, సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ ఈ వ్యవస్థను నిర్మించడంలో కేంద్ర రాష్ట్రాల పరస్పర సమన్వయం, సహకారం యంత్రాంగాన్ని బలోపేతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ టైం ఈ యొక్క కేంద్ర రాష్ట్ర సైన్స్ సదస్సు, సైన్స్ కాన్ఫరెన్స్ లేదా శాస్త్రీయ సదస్సు ఏదైనా అనొచ్చు, దీన్ని నిర్వహించడం జరిగిందండి. అయితే గుజరాత్లోని అహ్మదాబాద్లో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సదస్సులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, యువ శాస్త్రవేత్తలు, స్టార్టప్స్ ప్రతినిధులు చాలామంది పాల్గొనడం జరిగిందనమాట. అంటే స్టేటు, సెంట్రల్ కలిపి సైంటిస్టులను ప్రోత్సహించడానికి, సైన్స్లో ఇన్నోవేషన్ని, టెక్నాలజీని ఇంప్లిమెంటేషన్ చేసి సైన్స్లో మనం కూడా అగ్రగామిగా నిలవడానికి మనం చేయాల్సినవి ఏంటి అనేది చర్చించుకోవడం ఈ సదస్సు యొక్క ఉద్దేశం. తర్వాత సెకండ్ వన్ అండి, సంతాన లోపాలకి చికిత్సకు ఉపయోగపడే సంతాన లోపానికి చికిత్సకు ఉపయోగపడే వైవిధ్యమైన ప్రోటీన్ను పరిశోధకులు తాజాగా గుర్తించారు. ఆ ప్రోటీన్ పేరేమిటి? ఆన్సర్ వచ్చేసి మయా అండి. మయా సంతాన లోపానికి చికిత్సను అందించడం అంటే సంతానం కలగడానికి సంబంధించిన లోపాలు ఉంటాయి కదా, అలాంటి వాటికి ట్రీట్మెంట్ చేయడానికి ఉపయోగపడే ఒక వైవిధ్యమైన అంటే కొత్త ప్రోటీన్ను సైంటిస్టులు ఐడెంటిఫై చేశారండి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఆఫ్ జక్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వాళ్ళు పలు దేశాల పరిశోధకులు కలిసి ఈ అధ్యయనంలో చేశారు. ఈ అధ్యయనం పురాతన గ్రీకుల్లో మాతృత్వానికి దేవతగా పేరుగాంచిన మయా అనే పేరు మీద ఈ ప్రోటీన్కి అయితే పేరు పెట్టడం జరిగిందండి. అయితే సైన్సెస్ అడ్వాన్స్డ్ జర్నల్లో తమ అధ్యయనాన్ని ప్రచురించారు. శుక్రకణం, అండం కలయిక సమయంలో ఈ ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుందని అందులో వివరించడం జరిగింది. కాబట్టి ఈ ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్గా చెప్తున్నారు. సుమారు 2 దశాబ్దాల పాటు అంతర్జాతీయంగా అమెరికా, యూకే, జపాన్ సహా 17 వివిధ అనుబంధ సంస్థల విస్తృత పరిశోధనల ఫలితమే తాజా అధ్యయనం అట. యూకేలోని షెఫీల్డ్ యూనివర్సిటీలో హారీ మూర్ ల్యాబ్లో ఈ పరిశోధన అయితే జరిగిందండి. తర్వాత థర్డ్ వన్, భారతదేశంలో అడవుల వెలుపల చెట్లను పెంచడానికి భారతదేశం మరియు ఏ దేశంతో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించాయి? ఓకే, ఆన్సర్ వచ్చేసి అమెరికా అండి. చూడండి, పర్యావరణంలో ప్రతికూల మార్పులను అరికట్టే దిశగా ఇండియా అదేవిధంగా అమెరికా కలిసి సంయుక్తంగా కంబైన్డ్గా దాదాపు 200 కోట్ల రూపాయలు విలువైన కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారండి. ఈ కార్యక్రమం కింద మన ఇండియాలో కేవలం మన ఇండియాలో అడవుల వెలుపల అంటే ఫర్ ఎగ్జాంపుల్
సో ఇది ఫారెస్ట్. దీని బయటను కూడా చెట్లు పెంచే కార్యక్రమం అనమాట, అడవుల్లో కాకుండా. సో 28 లక్షల హెక్టార్లు ఆల్ ఓవర్ ఇండియాలో ఈ చెట్లు పెంచబోతున్నారు. రైతులతో పాటు కంపెనీలు, పలు ప్రైవేట్ సంస్థలకు ఇందులో భాగస్వామ్యం కల్పిస్తారు. వ్యవసాయంతో అనుబంధంగా చెట్ల పెంచడం సాగేలా చూడనున్నట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం వ్యవసాయం చేస్తాం చూసారా, ఆ వ్యవసాయంలాగే చెట్లు పెంపకాన్ని కూడా చేపట్టబోతున్నారంట ఫ్యూచర్లో. సో దీనివల్ల ఏమవుతుందంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అది సో అంటే చెట్లు పెంపకానికి ఇన్సెంటివ్స్ ఇస్తారనమాట. అది తర్వాత 4th వన్, మడగాస్కర్ ప్రభుత్వ అత్యున్నత పురస్కారం, దాని పేరు నైట్ ఆఫ్ నేషనల్ ఆర్డర్కు ఎంపికైన తెలుగు వ్యక్తి ఎవరు? తెలుగు వ్యక్తి, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ వచ్చేసి మానవేంద్రరావు వేములపల్లి అండి. చూడండి, తెలుగు వ్యక్తి, ప్రముఖ వ్యాపారవేత్త మానవేంద్రరావు వేములపల్లికి మడగాస్కర్ గవర్నమెంట్ అత్యున్నత పురస్కారమైన నైట్ ఆఫ్ నేషనల్ ఆర్డర్ని అయితే ఎంపిక చేసింది. అవార్డుకి బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలం తూర్పు పాలెనికి చెందిన ఆయన 1986లో మడగాస్కర్కి వెళ్ళి పలు బహుళజాతి సంస్థల్లో ఉన్నత స్థానాల్లో వర్క్ చేశారండి. ఆ తర్వాత అక్కడే వ్యాపార రంగంలో ఉంటూ తన సంస్థల ద్వారా యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. అండ్ మానవేంద్రరావు సేవలను గుర్తిస్తూ మడగాస్కర్ గవర్నమెంట్ ఈ అత్యున్నత పురస్కారానికి ఆయన ఎంపిక చేసింది. అది తర్వాత 5th వన్ అండి, ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఎన్ని ఆలయాలకు ధూపదీప నైవేద్య పథకం, దీన్నే DDNS అంటారు, ఈ పథకాన్ని వర్తింపజేసింది రీసెంట్గా. ఎన్ని ఆలయాలకు? ఆన్సర్ వచ్చేసి 427 అండి. సో 427 ఆలయాలు మనకు ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ నేను చెప్పబోయేది ధూపదీప నైవేద్య పథకం గురించి. చూడండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రీసెంట్గా 427, అలా అని ఇదేం చిన్న సంఖ్య కూడా కాదు, చాలా పెద్ద సంఖ్య, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. 427 ఆలయాలకు ధూపదీప నైవేద్య పథకం వర్తింపజేస్తూ, అంటే ఆ పథకం ఆ టెంపుల్స్కి అప్లికేబుల్ చేయిస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో 7, విజయనగరంలో 11, విశాఖపట్నంలో 6, తూర్పుగోదావరి 15, అండ్ గుంటూరులో 21, పల్నాడులో 39, వాటిలో 15, నంద్యాలలో 42, కడపలో 63, అనంతపురంలో 71, నెల్లూరులో 32, తిరుపతిలో 33, చిత్తూరులో 12 ఆలయాలకు ఈ పథకం వర్తింపజేశారు. దీని కింద దేవాదాయ సర్వే శ్రేయనిధి నుంచి, CGF అనే ఒక నిధి నుంచి, ఫండ్ నుంచి ఒక్కో ఆలయానికి ప్రతి నెల 5,000 రూపాయల సాయం, 3,000 రూపాయల ఆలయ అర్చకుడు పారితోషికం, మిగిలిన 2,000తో ఆలయంలో ధూపదీప నైవేద్య సమర్పణకు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ పథకం కింద, ఈ ఆలయ ధూపదీప నైవేద్య పథకం కింద సో ఈ ఆలయాలకు అనేవి ఇవి ప్రొవైడ్ చేస్తారండి. అది దాని ఉద్దేశం. తర్వాత 6th వన్, భారత నావికాదళ మాజీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబాకు ఏ దేశ ప్రభుత్వం మెరిటోరియస్ సర్వీసెస్ మెడల్, మిలిటరీ వాళ్ళకి ఇచ్చే మెడల్, ఈ అవార్డును ప్రదానం చేసింది? ఏ దేశం అంటే సింగపూర్ అండి. చూడండి, రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ ప్రెసిడెంట్ హెచ్ఈ మేడం హలీం యకోబ్ భారత నావికాదళ మాజీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లంబాకి ప్రతిష్టాత్మకమైన పింగట్ జాసా గిమిలాంగ్ టెంటరా లేదా దీన్ని మెటోరియల్ సర్వీసెస్ మెడల్ అంటారనమాట, దీన్ని ప్రదానం చేశారు. సింగపూర్ రక్షణ మంత్రి డాక్టర్ ఎన్జీ యంగ్ హెన్ రాష్ట్రపతి తరపున అడ్మిరల్ సునీల్ లంబాకు ఈ అవార్డు ఇచ్చారు. ఈ అవార్డు భారతదేశం మరియు సింగపూర్ మధ్య ఒక బలమైన ద్వైపాక్షిక రక్షణ సంబంధాలకు గుర్తింపుగా ప్రజెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే 2 నావికా దళాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి అడ్మిరల్ సునీల్ లంబా చాలా కృషి చేశారు. ఎందుకంటే నేవల్ స్టాఫ్ చీఫ్గా ఉన్న టైంలో ఆయన భారత నావికాదళం 2018 అక్టోబర్లో విశాఖపట్నంలో సింగపూర్ ఇండియా మ్యారిటైమ్ ద్వైపాక్షిక వ్యాయామం సింబెక్స్ 25వ ఎడిషన్ నిర్వహించారనమాట. ఆ యొక్క నిర్వహణ అనేది సో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఎవరైతే ఈ అడ్మిరల్ సునీల్ లంబా ఉందో అతని నేతృత్వంలోనే కావడం జరిగింది. సో దాన్ని అతను చాలా బాగా నిర్వహించడం ద్వారా అతనికి ఇచ్చే గౌరవం కింద ఈ యొక్క పర్టికులర్ అవార్డుని అయితే ఆయనకు ప్రొవైడ్ చేశారండి. తర్వాత 7th వన్, బురుండి దేశం నూతన ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి గెర్హైస్ ఎండి రాకోబాకా. ఏందండి? గెర్హైస్ ఎండి రాకోబాకా. చూడండి, కొత్త ప్రధానమంత్రి నియామకాన్ని బురుండి పార్లమెంటు ఆమోదించింది. ప్రెసిడెంట్ ఎవరెస్టే నైన్షియోమి ప్రధానమంత్రిగా గెర్వైస్ ఎండి రాకోబాకా ఎన్నికను బురుండియన్ పార్లమెంట్ ఏకగ్రీవ ఓటుతో ఆమోదించింది. సో యాక్చువల్గా ప్రెసిడెంట్ గారు ఏంటో ఈ యొక్క గైర్వేస్ ఎండి రాకోబాకాను కొత్త పిఎంగా అనౌన్స్ చేశారు. అతని నియామకాన్ని పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రస్తుతం ప్రధానిగా ఉన్న అలైన్ గుయిలోంబ్యూనోని తొలగించాలన్న అధ్యక్షుడి సూచన మేరకు హాజరైన మొత్తం 113 మంది శాసనసభ్యుల నుంచి మద్దతు రావడంతో ఆయన్ని తొలగిస్తూ కొత్త
ప్రధానమంత్రిగా సో ఈ యొక్క గర్వహైస్ ఎన్డి రాకోబోకాను అపాయింట్ చేశారు. అయితే ప్రస్తుతం కొత్తగా ఎన్నికైన ప్రధానమంత్రి ప్రస్తుతం అంతర్గత భద్రతా మంత్రిగా పనిచేస్తున్నారు. గతంలో ఆర్మీ జనరల్గా, పోలీస్ కమిషనర్గా అండ్ రెబల్ కమాండర్గా వర్క్ చేశారు ఆయన. అండ్ బురుండి గురించి చూసుకుంటే ఇది ఒక అధికారికంగా దీన్ని రిపబ్లిక్ ఆఫ్ బురుండి అంటారు. ఆఫ్రికన్ గ్రేట్ లేక్స్ ప్రాంతం మరియు తూర్పు ఆఫ్రికా కలుస్తున్న గ్రేట్ రిఫ్ట్ వ్యాలీలో భూపరివేష్ట దేశం అని చెప్పొచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించిన మ్యాప్ మీకు చూపిస్తాను చూడండి. సో ఇదండి బురుండి మ్యాప్. ఇది ఇక్కడ మీరు చూసుకుంటే నేను లేక్ ఆఫ్ టాంగానియాకి సంబంధించి లేక్ ఆఫ్ టాంగానియాకి సమీపంలో, అదేవిధంగా దీనికి చుట్టూ మీరు చూసుకున్నట్టయితే టాంజానియా, అదేవిధంగా రవాండా అండ్ కాంగో దేశాలను అయితే కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి బుజుంబురా అండి, దీని క్యాపిటల్. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది మొత్తం దాని యొక్క మ్యాప్, ఆఫ్రికా కంట్రీ అన్నమాట ఇది. సో 8th క్వశ్చన్ చూసుకుంటే దేశం యొక్క మొట్టమొదటి జాతీయ ఎలక్ట్రిక్ ఫ్రైట్ ప్లాట్ఫామ్ ఈ ఫాస్ట్ ఇండియాను ఏ సంస్థ ప్రారంభించిందంటే నీతి ఆయోగ్ అండి. చూడండి, నీతి ఆయోగ్ మన ఇండియాలో ఉన్న వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్, దీన్ని WRI అంటారు షార్ట్కట్లో. దీంతో కలిసి దేశం యొక్క మొదటి జాతీయ ఎలక్ట్రిక్ ఫ్రైట్ ప్లాట్ఫామ్ ఈ ఫాస్ట్ ఇండియా అంటే సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ కోసం ఎలక్ట్రిక్ ఫ్లైట్ యాక్సిలరేటర్ను ప్రారంభించిందనమాట. ఇది ఆన్ గ్రౌండ్ ప్రదర్శన, పైలట్లు, సాక్ష్యం ఆధారిత పరిశోధనల ద్వారా అందించబడిన సరుకు రవాణా విద్యుదీకరణపై అవగాహన పెంచడం అనమాట ఈ ఫాస్ట్ యొక్క ఉద్దేశం. అండ్ నీతి ఆయోగ్ గురించి ఒకసారి మనం చూసుకుంటే, నీతి ఆయోగ్ని మనం నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అంటాము. భారత ప్రభుత్వం యొక్క అపెక్స్ పబ్లిక్ పాలసీ థింక్ ట్యాంక్గా పనిచేస్తుంది. అంటే పాలసీలు తయారు చేయడము, పాలసీల గురించి చర్చలు నిర్వహించడము, వాటి తయారీలో సహకారం అందించడం కోసం పనిచేస్తుంది. ఇది ఆర్థిక అభివృద్ధిని ఉత్ప్రేరకపరచడం అండ్ సహకార సమైక్యవాదాన్ని పెంచడం దీని ఉద్దేశం. ఆర్థిక విధాన రూపకల్పన ప్రక్రియలో ఇది భారత రాష్ట్ర ప్రభుత్వాలను కలిగి ఉంటుంది. అండ్ దీన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 1 జనవరి 2015లో. అండ్ ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీ. దీనికి చైర్పర్సన్గా నరేంద్ర మోదీ గారు ఉన్నారు. సో అండ్ అప్పటికి ఎవరైతే పీఎంగా ఉంటారో వాళ్ళే చైర్పర్సన్గా కొనసాగుతారు. నీతి ఆయోగ్ CEO ఎవరంటే పరమేశ్వరన్ అయ్యారు ప్రజెంట్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 9, ఏ రాష్ట్ర ప్రభుత్వం చాటా అనే గుర్తుపెట్టుకోండి CHATA చాటా అనే ఒక వర్షపు నీటి సంరక్షణ పథకాన్ని ప్రారంభించింది అంటే ఒడిస్సా అండి. ఒడిస్సా గవర్నమెంట్ కమ్యూనిటీ హార్నెసింగ్ అండ్ హార్వెస్టింగ్ రెయిన్ వాటర్ ఆర్టిఫిషియల్లీ ఫ్రమ్ టెర్రస్ టు అక్విఫైర్, దాన్ని చాటా అంటాము. ఈ పేరుతో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పథకాన్ని స్టార్ట్ చేసింది. ఈ కొత్త పథకానికి గత నెలలో కేబినెట్ ఆమోదించింది. 5 ఏళ్ల పాటు దీన్ని అమలు చేస్తారు, 5 years పాటు. పట్టణ స్థానిక సంస్థలు మరియు నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో వర్షపు నీటిని సంరక్షించడం, నీటి నాణ్యతను మెరుగుపరచుకోవడం ఈ పథకం యొక్క ఉద్దేశం అనమాట. తర్వాత అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకిప్పుడు మనకు మేడమే పడిన తర్వాత వాటర్ అంతా ఏమవుతుంది, ఫ్లో అయ్యి కాలువలో కలిసిపోతుంది కదా. అలా కాకుండా ఆ వాటర్ని స్టోర్ చేసి దాన్ని భూమిలోకి ఇంకేలా చేయడము దీని మెయిన్ ప్రధాన ఉద్దేశం. తర్వాత 10, ఏ నదిపై భారతదేశంలో అతి పొడవైన రబ్బర్ డ్యామ్ను ప్రారంభించారు అంటే ఫాల్గు రివర్ అండి. ఫాల్గు రివర్ చూడండి, గయాలోని ఫల్గు నదిపై, ఫాల్గు అనొచ్చు, ఏదైనా మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫల్గు నదిపై భారతదేశంలో అతి పొడవైన రబ్బర్ డ్యామ్, మన ఇండియాలోనే అతి పొడవైన రబ్బర్ డ్యామ్ను గయాజీ డ్యామ్గా పిలుస్తున్నారు. దీన్ని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ప్రారంభించారండి. 324 కోట్ల అంచనా వ్యయంతో ఈ డ్యామ్ నిర్మించారు. IIT రూర్కీకి చెందిన నిపుణులు ఈ ప్రాజెక్టులో పాలుపంచుకోవడం జరిగింది. యాత్రికుల సౌకర్యార్థం డ్యాంలో ఏడాది పొడవునా తగినంత నీరు ఉంటుంది. దీని నిర్మాణంతో ఇప్పుడు విష్ణుపాద్ ఘాట్ సమీపంలో ఫల్గు నదిలో పిండ్ దాన్ చేయడానికి వచ్చే భక్తులకు ఏడాది పొడవునా కనీసం 2 అడుగుల నీరు అందుబాటులో ఉండేలా సో దీన్ని అయితే నిర్మించడం జరిగింది, రబ్బర్ డ్యామ్ని. సో అది ఈ డ్యామ్ని మనం వాడుకొని పర్టికులర్గా సో ఆ ప్రవాహంలోకి, ఆ నదిలోకి మనం వెళ్ళొచ్చు అనమాట. అయితే ఆ నది యొక్క మ్యాపింగ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇది యాక్చువల్గా బీహార్ మ్యాప్ అండి. ఇదంతా కూడా ఎల్లోలో కనబడుతుంది. ఇందులో మీరు గమనించాల్సింది ఏంటంటే ఫాల్గు నది, ఇగోండి ఇక్కడ మీకు కనబడుతుంది. దిస్ ఈజ్ ద ఫాల్గు రివర్, ఓకేనా. అండ్ మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించాలి, మీరు చాలా విషయాలు గమనించాలి. ఏంటి అంటే ఇది మెయిన్, ఇది గంగా రివర్ అండి. గంగా రివర్ని ఆనుకొని ఫాల్గు నది వస్తుంది. అంటే దీని అర్థం ఏంటి, గంగా నదికి ఫాల్గు అనేది ఉపనది, ఓకేనా. అది ఒక్కటి గుర్తుపెట్టుకొని చాలు, మీకు ఫ్యూచర్ ఎగ్జామ్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మిగతా కూడా చూడొచ్చు.
ఆ గంగా నదికి ఏవేవి ఉపనదులుగా వెళ్తున్నాయో మీరు ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా, ఏవేవి ఉపనదులుగా ఉన్నాయో చూసుకోవచ్చు. అండ్ ఓవరాల్గా సో మొత్తం బీహార్లో ఉన్న ఓవరాల్ రివర్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఫార్చ్యూన్ ఇండియా ధనవంతుల జాబితా 2022లో భారతదేశంలో అత్యున్నత సంపన్న వ్యక్తి ఎవరు? అత్యంత సంపన్న వ్యక్తి గౌతమ్ అదానండి. మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. చూడండి, ఇక్కడ నేను ఫార్చ్యూన్ ఇండియా అనే చెప్పా. ఫార్చ్యూన్ ఇండియా అనే సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ఇది. అండ్ ఫోర్బ్స్ ఇచ్చే రిపోర్ట్ వేరేలా ఉంటుంది. అండ్ అదేవిధంగా కొన్ని థింక్ ట్యాంక్ సంస్థలు కావచ్చు, ఫైనాన్షియల్ కంపెనీస్ కావచ్చు, వాళ్ళు ఇచ్చే రిపోర్టు వేరుగా ఉండొచ్చు. అయితే ఇక్కడ ఏ రిపోర్టు పెద్దగా డిఫరెన్సెస్ ఏం కనబడవు. ఎందుకంటే సో ఎవరైనా క్యాల్కులేట్ చేసేది ఒకటే, వాళ్ళ యొక్క ఇన్కమ్ని బేస్ చేసుకొని వాళ్ళు టాప్ 1, 2, 3 అనేది నిర్దేశిస్తారు. కాకపోతే వీళ్ళు ఎగ్జామ్లో ఏమడుగుతాడంటే ఫార్చ్యూన్ ఇండియానా, లేదా ఫోర్బ్సా, లేదా పర్టికులర్ ఇంకేదైనా సంస్థ చేసిందా, లేదంటే వరల్డ్ బ్యాంకా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకా, ఇలా పర్టికులర్ సపరేట్ లిస్టులు ఉంటాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, గౌతమ్ అదాని ఫార్చ్యూన్ ఇండియా యొక్క 2022కి సంబంధించిన భారతదేశం యొక్క అత్యంత ధనవంతుల జాబితా ప్రకారం మన ఇండియాలో 142 మంది బిలియనర్లు ఉన్నారంటండి. వాళ్ళ యొక్క మొత్తం సంపద $832 బిలియన్. అండ్ మన 66.36 ట్రిలియన్స్ అనమాట మన ఇండియన్ కరెన్సీలో. వెల్త్ మేనేజ్మెంట్ సంస్థ వాటర్ఫీల్డ్ అడ్వైజర్స్ సహకారంతో రూపొందించిన తొలి జాబితా ఇది. ప్రధానంగా లిస్టెడ్ సంస్థల వ్యవస్థాపకుల సంపదపై ఆధారపడి ఉంటుంది. లిస్టెడ్ సంస్థలు అంటే సో మనకు అందరికీ తెలుసు, ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళకి తెలుసు లిస్టెడ్ కంపెనీస్ అంటే ఏంటో. పర్టికులర్గా సంస్థ గుర్తింపు పొందిన ఏవైతే లిస్టెడ్ కంపెనీస్ లైక్ ఐపీఓ కావచ్చు, ఐపీఓ పొందిన లిస్టెడ్ కంపెనీలు ఏవైతే ఉంటాయో ఐపీఓలోకి వచ్చినవి, సో అలాంటి కంపెనీలు బేస్ చేసుకొని వాళ్ళ సంపదని లెక్కగడతారు. అలాంటి సంస్థలు మాత్రమే. ఈ జాబితాలో గౌతమ్ అదాని మన ఇండియాలో అత్యంత సంపన్నుడిగా ప్రజెంట్ కొనసాగుతున్నారు. ఇక్కడ మీకు టోటల్ లిస్ట్ ఇచ్చాను. ఇందులో టాప్ 3లో ఉన్నవి మాత్రమే చెప్తాను. ఓవరాల్ టాప్ 10 కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫస్ట్ ప్లేస్లో గౌతమ్ అదాని $129.16 బిలియన్. సెకండ్ ప్లేస్లో ముఖేష్ అంబానీ $94.56 బిలియన్. థర్డ్ ప్లేస్లో షాపూర్ మిస్త్రీ మరియు సైరస్ మిస్త్రీ ఫ్యామిలీ $32.35 బిలియన్ అనమాట. యాక్చువల్గా చాలా ఎక్కువ ఇన్కమ్తో. అండ్ ముఖేష్ అంబానీ అంత త్వరగా అతన్ని టార్గెట్ అంటే అతను బీట్ చేయడం కూడా కష్టమే. ఎందుకంటే ఏ 10ో 5ో తేడా లేదండి. అప్రాక్సిమేట్లీ $30 బిలియన్ మొత్తం ఓవరాల్ డిస్టెన్స్లో అయితే ఉండడం జరిగింది గౌతమ్ అదాని, ముఖేష్ అంబానీ. తర్వాత 12 ఏ దేశ క్రికెట్ వన్డే టీం కెప్టెన్ అరోన్ ఫించ్ రిటైర్మెంట్ ప్రకటించాడంటే ఆస్ట్రేలియా అండి. ఆస్ట్రేలియాకి వన్డే టీం, గుర్తుపెట్టుకోండి, వన్డే టీం కెప్టెన్ అరోన్ ఫించ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. T20 ప్రపంచ కప్కు ముందు అతని నిర్ణయం ఆస్ట్రేలియా టీంకి షాక్ ఇచ్చిందని చెప్పాలి. ఫించ్ ఆస్ట్రేలియా తరపున 17 వన్డే సెంచరీలు సాధించాడు. న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత అతను రిటైర్మెంట్ అయితే తీసుకున్నాడు. తర్వాత 13th అండి, ఏ దేశ క్రికెట్ జట్టు కెప్టెన్ సందీప్ లామాచన్పై నిషేధం విధించబడింది? నేపాల్ అండి. చూడండి, నేపాల్ దేశ క్రికెట్ జట్టు కెప్టెన్ సందీప్ లామ్చాన్పై కాఠ్మండులో మరొక వ్యక్తిని బలవంతం చేశారనే ఆరోపణల మీద అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో సో నేపాల్ క్రికెట్ అసోసియేషన్ అతన్ని సస్పెండ్ చేసింది, మీన్స్ బ్యాన్ చేసింది, నిషేధించింది అనమాట. 22 ఏళ్ల లామిచాన్నే నేపాల్కు చెందిన అత్యంత ఉన్నత స్థాయి క్రికెటర్. అండ్ ఐపీఎల్, బిగ్ బాష్ లీగ్, బీపీఎల్ అండ్ లంకా ప్రీమియర్ లీగ్, సిపిఎల్తో సహా ప్రపంచవ్యాప్తంగా T20 లీగులలో ఆడిన ఏకైక వ్యక్తి కూడా ఆయనే. ఎక్కడి నుండి? నేపాల్ నుంచి. సో జనవరి 2018లో 17 సంవత్సరాల వయసులో అతను ఐపీఎల్ వేలం పాటలో $20 లక్షల బిడ్తో ఢిల్లీ డేర్ డెవిల్స్ వేలం వేయబడిన మొదటి నేపాల్ ఆటగాడిగా కూడా ఆయన రికార్డు క్రియేట్ చేశాడు. నేపాల్లో చాలా పాపులర్ క్రికెటర్ ఆయన. అది. తర్వాత 14 ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే సెప్టెంబర్ 10 అండి. ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యలు నివారించడం కోసం పర్టికులర్ డేని 2003లో స్టార్ట్ చేశారు. దీన్ని WHO సహకారంతో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ ద్వారా స్థాపించారు. సెప్టెంబర్ 10, 2003 నుండి ప్రతి సంవత్సరం సంస్థలు, ప్రభుత్వాలు మరియు ప్రజల సహకారంతో ఈ కారణం కోసం, అంటే ఆత్మహత్యలను ఆపాలి అనే ఉద్దేశంతో ఈ డేని సెలబ్రేట్ చేస్తున్నారు. ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2003లో సెప్టెంబర్ 10వ తారీఖున. ఓకేనా. అండ్ ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం యొక్క మొత్తం లక్ష్యం ఏంటంటే ఆత్మహత్యలు నిరోధించే మార్గాలు ఏంటి, వాటి మీద చర్యల మీద దృష్టి పెట్టడం అండ్ మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కల్పించడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం యొక్క థీము 2021 నుండి 23 వరకు ఒకటే పెట్టారండి. ఆ థీమే 2023 వరకు కూడా ఉంటుంది. అదే క్రియేటింగ్ హోప్ త్రూ యాక్షన్, చర్య ద్వారా ఆశను సృష్టించడం అనేది మెయిన్ దీని థీమ్ అనమాట. ఒకసారి క్విక్ రివ్యూ చూద్దాము. సో గైస్, ఏదైనా మిస్టేక్గా నేను అని ఉంటే అదేంటో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. నేను
మీకు క్లారిటీ ఇస్తానన్నమాట. తర్వాత క్విక్ రివ్యూ. కేంద్ర రాష్ట్ర శాస్త్రీయ సదస్సు 2022 ఎవరు ప్రారంభించారంటే శ్రీ నరేంద్ర మోదీ. సంతాన లోపానికి చికిత్సను ఉపయోగపడే వైవిధ్యమైన ప్రోటీన్ పరిశోధకులు తాజాగా గుర్తించారు. ఆ ప్రోటీన్ పేరు ఏమిటంటే మయా. తర్వాత చూసుకున్నట్టయితే భారతదేశంలో అడవులు వెలుపల చెట్లను పెంచడానికి భారతదేశం మరి ఏ దేశంతో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించిందంటే అమెరికా అండి. అండ్ మడగాస్కర్ ప్రభుత్వం అత్యున్నత పురస్కారం నైట్ ఆఫ్ నేషనల్ ఆర్డర్కి ఎంపికైన తెలుగు వ్యక్తి అంటే మానవేంద్రరావు వేములపల్లి. తర్వాత ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఆలయాలకు ధూపదీప నైవేద్య పథకం వర్తింపజేసిందంటే 427. భారత నావికాదళ మాజీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబాకు ఏ దేశ ప్రభుత్వం మెరిటోరియస్ సర్వీసెస్ మెడల్ మిలిటరీకి ఇచ్చే అవార్డు ప్రదానం చేసిందంటే సింగపూర్ అండి. తర్వాత బురుండి దేశం నూతన ప్రధానమంత్రికి ఎవరు నియమితులయ్యారంటే గెరహాస్ ఎండి రాకోబుకో. అండ్ దేశం యొక్క మొట్టమొదటి జాతీయ ఎలక్ట్రిక్ ఫ్రైట్ ప్లాట్ఫామ్ ఈ ఫాస్ట్ ఇండియాను ఏ సంస్థ ప్రారంభించిందంటే నీతి ఆయోగ్. అండ్ ఏ రాష్ట్ర ప్రభుత్వం చాటా అనే వర్షపు నీటి సంరక్షణ పథకాన్ని ప్రారంభించిందంటే ఒడిశా. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే ఏ నదిపై భారతదేశంలో అతి పొడవైన రబ్బర్ డ్యామ్ ప్రారంభించారంటే ఫాల్గు. ఫార్చ్యూన్ ఇండియా ధనవంతుల జాబితా 2022లో భారతదేశంలో అత్యంత సంపన్న వ్యక్తి ఎవరంటే గౌతమ్ అదాని. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే ఇగోండి, మీరు ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే దయచేసి టాప్ 10 మెంబర్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా, మీకు ఫ్యూచర్ ఎగ్జామ్స్లో చాలా యూజ్ అవ్వచ్చు. తర్వాత ఏ దేశ క్రికెట్ వన్డే టీం కెప్టెన్ అరోన్ పించ్ రిటైర్మెంట్ ప్రకటించాడంటే ఆస్ట్రేలియా. ఏ దేశ క్రికెట్ జట్టు కెప్టెన్ సందీప్ లామ్చాన్పై నిషేధం విధించబడిందంటే నేపాల్. ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే సెప్టెంబర్ 10. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.